నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర అంశంపై విరసం 24వ సాహిత్య పాఠశాలను ఈ నెల 8, 9వ తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్నామన్న విరసం నాయకులు. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా గత 5 శతాబ్దాలుగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాడుతుందన్న న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకురాలు టాన్యా. ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు కేటాయించిన 11 మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువును ఈ నెల 5 నుంచి 8వ తేదీ 6 గంటల వరకు పొడిగించామన్న జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు. సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర అంశంపై విరసం 24వ సాహిత్య పాఠశాలను ఈ నెల 8, 9వ తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్నామని విరసం నాయకులు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సాహిత్య పాఠశాలకు సంబంధించిన గోడ పత్రికలను విరసం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విప్లవ రచయితల సంఘం గత అర్ధ దశాబ్ద కాలంగా సమాజంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. వివిధ కళారూపాలతో సాహిత్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి సమస్యలపై నిరంతరం విరసంగా పోరాడుతున్నామన్నారు. విషాద కాలంలో సాహిత్య కళాకారులు ఎదుర్కొన్న సమస్యలపై ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్న 24వ సాహిత్య పాఠశాలలో చర్చిస్తామని అన్నారు. కృష్ణ విరసం అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న పోస్టర్ కరపత్ర ఆవిష్కరణ 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం తన కార్యాచరణలో భాగంగా ప్రతి ఏడాది ఒక మహాసభను, ఒక సాహిత్య పాఠశాలను నిర్వహించుకుంటూ వస్తున్నది. క్రమం తప్పకుండా ఒక 54 ఏళ్ళుగా ఈ సాహిత్య కార్యాచరణలో మేమున్నాము. అందులో భాగంగానే 25వ సాహిత్య పాఠశాలను రాయలసీమలోని కర్నూలు నగరంలో నిర్వహించాలని విరసం భావించింది. ఒక 2 రోజుల పాటు జరిగే ఈ సాహిత్య పాఠశాలలో వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా సమాజ సంక్షోభంలో రచయితలు నిర్వహించాల్సిన భూమిక గురించి ఈ 2 రోజుల పాటు ఒక చర్చను తెలుగు సమాజంలో, తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాలనే భావనతో ఈ 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రాష్ట్రం నలుమూలల నుండి, 2 తెలుగు రాష్ట్రాల నుండి లబ్ధ ప్రతిష్ఠులైన రచయిత్రుల, కళాకారుల, బుద్ధిజీవుల సమ్మేళనంతో ఈ 2 రోజుల సాహిత్య పాఠశాల కర్నూలు నగరంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ సాహిత్య పాఠశాలను 2 తెలుగు రాష్ట్రాలలో సాహిత్యాభిమానులు, ప్రజాస్వామికవాదులు జయప్రదం చేయాలని, బహుశా గత ఏడాది మరణించిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సందర్భంలో మరొకసారి ఈ 2 రోజులు ఆయన వదిలి వెళ్ళిన ఆలోచనలను ప్రోధ చేసుకుంటూ ఇవాళ భారత ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ షా అనుసరిస్తున్న ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ కార్యక్రమం జరగబోతా ఉన్నది. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా గత 5 దశాబ్దాలుగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాడుతుందని న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకురాలు టాన్యా తెలిపారు. నేటి సమాజంలో స్త్రీని ఒక వస్తువులా మార్కెట్ శక్తులు చూస్తున్నాయని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహిళలపై జరుగుతున్న దాడులు, చట్టాల అమలుపై ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పలువురు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తుందని తెలిపారు. స్త్రీలు, పురుషులకు సమానం అని చెబుతూనే విద్య, రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. గుడి బడి అనే తేడా లేకుండా రాష్ట్రంలో మద్యం ఏరులే పారుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని భావించడం దారుణమని అన్నారు. గతంలో పిల్లలు వద్దన్నారని నేడు పిల్లలు కావాలంటున్నారు అంటే కేవలం మహిళలను యంత్రాలుగా చూస్తున్నారే తప్ప వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ప్రస్తుతం పాలకులు స్త్రీ పురుషులు సమానమని చెప్పలేని వాళ్ళని భవిష్యత్తులో కూడా చెప్తారని నమ్మకం కలగటం లేదని అన్నారు. మందరపు హైమావతి POW సభల్లో స్త్రీలు పురుషులు సమానమైన ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలు బట్టిగా ఎన్నో సంవత్సరాలుగా POW
ఈ మహిళల తరఫున సమస్యలకు వాటిని వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఈనాడు ఆకాశంలో సగమని అవనిలో సగమని అంటున్నారు, కానీ వాస్తవానికి అంతా దానికి విరోధంగానే కనిపిస్తుంది. స్త్రీల మీద అత్యాచారాలు అవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజు పేపర్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మల వరకు అత్యాచారం చేస్తున్నారు, హింసిస్తున్నారు. తర్వాత స్త్రీలు పురుషులు సమానమే అని చెప్పినా కూడా 1000 మంది పురుషులకి 953 మంది మాత్రమే స్త్రీలు ఉంటున్నారు. చదువుకునేటప్పుడు కూడా హై స్కూల్ వరకే ఆడపిల్లలు చదువుతున్నారు. హై స్కూల్ దశ దాటినాక ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత మనకి రాజకీయాల్లో స్త్రీలకి 33% రిజర్వేషన్ అని చెప్పారు, కానీ ఏ పార్టీలు వచ్చినా కూడా దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. అసలు న్యాయంగా అయితే జనాభాలో సగం స్త్రీలు కాబట్టి 50% రిజర్వేషన్ ఉండాలి. 50% కాదు కదా, 33% ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ పార్టీ కూడా దాన్ని అమలు చేయలేదు. తర్వాత ఈ ఫాసిజం ప్రభుత్వంలో స్త్రీల మీద నానాటికి హింస ఎక్కువైపోతుంది. స్త్రీలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పేసి అలాగా ప్రచారం చేస్తున్నారు. తర్వాత మద్యపానం ప్రతి సందులో కూడా బార్లే. ఇదివరకైతే ఇల్లు అడ్రస్ చెప్పేటప్పుడు ఫలానా రోడ్డు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫలానా బార్ దగ్గర అని చెప్తున్నారు. గుడి దగ్గర, బడి దగ్గర కూడా ఎక్కడ చూసినా బార్లే. ఈ మద్యపాన వ్యసనానికి లోనై ఎంతో మంది యువతరం వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటారు. రాష్ట్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో మహిళల మీద జరుగుతున్న దాడులు, హింస చట్టాలు ఎందుకు అరికట్టలేకపోతుంది, చట్టాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు అమలు జరగట్లేదు అనేటటువంటి దాని మీద చర్చ చేశారు. నిజానికి మనుషుల మీద హింస అనేది ఇందులో ఉంది, అందులో లేదనేది లేదు. మొత్తం గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి మరణించే వరకు కూడా ఏదవుతూ ఉంది. మరణించే నాటికి కూడా కనీసం వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తండ్రిని చూసిన మేరకు కూడా వృద్ధుడిగా ఉన్నటువంటి తల్లిని చూడడంలో వివక్ష కనబడుతూ ఉంది. ఇక గర్భస్థ శిశువు పిండు ఆడపిండం కనుక అనుకుంటే ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు కేటాయించిన 11 మద్యం దుకాణాలను దరఖాస్తుల గడువులను ఈ నెల 5 నుంచి 8వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎస్ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు ఈ నెల 7వ తేదీ కాకుండా 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి గొల్లపూర్లోని బీసీ భవన్ లో నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఈసారి జగన్ 2.0 చూడబోతున్నారని, ఈ 2.0 వేరేగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా, తొలి విడతలో ప్రజల కోసం తాపత్రపడ్డాను అని చెప్పారు. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా, అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లా విష్ణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగ కేసులు పెడతారని అన్నారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పని లేదు, కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా అని హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తా, 30 ఏళ్లు పరిపాలన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ 6 పథకాలను కూడా అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అన్నారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. కేంద్ర రాష్ట్ర శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కిషన్ శివనాథ్ సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కిషన్ శివనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మంత్రి నారా లోకేష్ ఎంపీలతో రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కిషన్ శివనాథ్ గత పాలకుల అనాలోచిత విధానాలతో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ గంటి హరీష్ మధుర్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందజేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. తన పర్యటనలో భాగంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర వేముల శ్యామల్ రోడ్, ఈట్ స్ట్రీట్, సింగనగర్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి క్రిమి సంహారాలు చల్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్ లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, ప్రజలు ఆహారం సేవించే ప్రదేశమైనందున ఎల్లప్పుడూ అధికారులు పర్యవేక్షిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలన్నారు. దానికనుగుణంగా అక్కడున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తూ క్రిమి సంహారకాలు చల్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి సింగ్ నగర్ అన్నా క్యాంటీన్ పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు. నోడల్ ఆఫీసర్లందరూ తమ తమ అన్నా క్యాంటీన్లోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి పాల్గొన్నారు. నెల్లూరులో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయని సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలియజేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించామని తెలిపారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. అదనపు భారాలు వేయలేమని సీఎం చంద్రబాబు చెప్పటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో ఛార్జీలు పెంచారని ఆరోపించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి కావాల్సిన నిధులను తీసుకొచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభలు విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. నాన్న కింద ఇలాంటి ఒక కొత్త ఫ్రెష్ కాన్సెప్ట్ ఇండస్ట్రీలో వస్తున్నానంటే ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో యా దట్స్ ఇట్. సార్, మీరు ఒక పెద్ద డాన్స్ మాస్టర్, సో మీ కొడుకుని మళ్ళీ డాన్స్ మాస్టర్ చేయకుండా ఈ మహాసభల్లో ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ప్రజలను కూడగట్టడానికి ఒక ఉమ్మడి ప్రజా ఉద్యమాలు, దాన్ని కలిసి వచ్చేటువంటి అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తుల్ని కలుపుకొని ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి చెప్పిన నిర్ణయానికి మేము వచ్చాము. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ మీద ఏ భారాలు వేయలేము అని ఇప్పటికైనా సరే వాస్తవాన్ని గుర్తించి ప్రజల మీద భారాలు వేస్తే మోయగలిగిన పరిస్థితుల్లో లేరు అని చెప్పటం మంచిదే. ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ముందు ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో చాలా విషయాలు వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థను తగ్గుతుంది, ప్రజల ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, ప్రజలకు ఏమాత్రం భారాలు భరించగలిగిన స్థితిలో లేరు అనేటువంటి అంశాన్ని జీడిపి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, పడిపోతూ ఉంది. ఆ ప్రజల అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మీద ఏమాత్రం భారాలు వేసినా భరించగలిగిన స్థితిలో లేరు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ఈ నివేదిక ప్రవేశపెట్టక ముందే చంద్రబాబు నాయుడు గుర్తించి ఉండాల్సింది. ఇది ఒక అనివార్యమైనటువంటి అంతర్జాతీయంగా పెట్టుబడులను వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భారతదేశంలో పెట్టుబడులు వస్తాయని రోజు ఓదరగొట్టే కొద్దీ ఉన్నటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. షేర్ మార్కెట్లు తగ్గిపోతూ ఉంది. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఈరోజు భారతదేశం మీద కూడా పడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడంలో ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య లేకుండా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ కొత్తంతెన సెంటర్ సీతారాంపురంలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో గత వైసీపీ 5 సంవత్సరాల పాలన వల్ల అస్తవ్యస్తంగా తయారు
చేసిందని విమర్శించారు. అభివృద్ధికి నోచుకున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, ప్రజలకు తాగునీటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ఎన్నికైన తర్వాత ఇప్పటికే నియోజకవర్గానికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రజల కష్టాలు తెలుసుకున్న ఒక నాయకుడు పనిచేస్తే ఎలా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వారి నమ్మకాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. నార్త్ కొరియా ఎందుకని స్థిరంగా ఉంది? అది కమ్యూనిస్ట్ దేశం నార్త్ కొరియా, స్థిరంగా ఉంది. సౌత్ కొరియా సంక్షోభంలో ఉంది. అధ్యక్షుడు రాజీనామా చేసి పరారైపోయాడు. ఏమిటి తేడా? డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనీసం మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేకపోయారు. 2014-19లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి చెప్తే గత 5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగల. ఇవాళ మళ్ళీ 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్న తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడు అయినాక ఇప్పటికీ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయటం, కొన్ని పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో డ్రైనేజీని మరి గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్లాక్ అవుతూ ఉన్నాయో ఈ మ్యాన్ హోల్స్ని 18 అడుగులు కిందకి తవ్వి మళ్ళీ అక్కడి నుంచి మ్యాన్ హోల్స్ని కడటం వల్ల, పైపులన్నింటినీ మార్చడం వల్ల కింద ప్రాంతాలకి చుట్టుకుంటా ప్రాంతాలకు కూడా డ్రైన్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏంటంటే అటునుంచి అటు వాటర్ వెళ్ళక ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా రివర్స్ వచ్చేది. ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా డ్రైనేజీ ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతుందని ఇబ్బందులు పడేవాళ్ళు. మా దృష్టికి రాగానే వెంటనే దీన్ని శాంక్షన్ చేశాం. ఇవాళ శాశ్వత పరిష్కారం 25వ డివిజన్ వాసులకి డ్రైనేజీ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ఇవాళ ఈ డ్రైన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ఇక్కడ కొత్త అంతం దగ్గర టాయిలెట్స్ ఎదురుకుండా మ్యాన్ హోల్ కంప్లీట్ అవుద్ది. దేశానికి స్వతంత్రం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి అన్నారు. 6 కోట్ల మంది 2004 వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మస్తాన్ వలి, రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు సలావుద్దీన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మస్తాన్ వలి, సలావుద్దీన్లు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల ప్రెస్ క్లబ్ లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశంలో కులాలు, మతాలు కాపాడే పార్టీలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చట్ట ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రకారం వచ్చిన ఆస్తులపై కేంద్రం పెత్తనం చేయాలనుకోవటం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. 6 కోట్ల మంది ప్రజలు 2004 వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని తమ అభిప్రాయాలను ముస్లిం లా బోర్డు ద్వారా తెలియజేశారని, కాబట్టి కేంద్రం తమ నిర్ణయాన్ని తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేము గత వారం క్రితం చలో విజయవాడ కార్యక్రమానికి ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేయాలని మేము విజయవాడలో ప్రోగ్రామ్ను డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మేము రాత్రి ప్రభుత్వం నుంచి దానికి మనకు ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఉందో దానికి అనుమతి లేవడం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాం. అయితే ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ముస్లిం ఐక్యవేదిక కుటుంబ సభ్యులకు, అలాగే మాతోటి సెక్యులర్ పార్టీలతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఐయుఎంఎల్ కానీ, ఇకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో అందరినీ కలుపుకొని మనం ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. అయితే ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమిటంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో మన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అమెండ్మెంట్ బిల్లుకి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈ రోజున రాష్ట్రంలో ప్రథమ సభ, నిరసన సభ
5వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో వివిధ రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి లౌకిక ఆలోచన పరులు, దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతుల, కులాల, మతాల సంస్కృతులను కాపాడేటటువంటి పార్టీలు అందరితో కూడా కలిసి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇనిషియల్గా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, 5వ తారీఖు కార్యక్రమం జరుపుకోవచ్చు అని చెప్పినటువంటి మాట. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావటం వల్ల నిన్నటి రాత్రి 10:30-11 కూడా వాళ్ళు ఈ ఎన్నికల కోడ్ వల్ల నిరసన కార్యక్రమాలు కూడా చేయడానికి వీల్లేదని చెప్పిన తర్వాత ఎన్నికల కోడ్, ఎన్నికల నియమ నిబంధనలను గౌరవిస్తూ ఆ కార్యక్రమాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని మీ ద్వారాగా సుమధుర కళానికేతన ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీల్లో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాలలో హాస్య నాటక పోటీ నిర్వహిస్తున్నట్లుగా గౌరవ అధ్యక్షులు ఎంసీ దాస్ తెలిపారు. యువ కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు, సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్య నాటక పోటీలను విజయవాడ కళాభిమానులు, హాస్యప్రియులు వీక్షించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఓ హోటల్లో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎంఎంసీ దాస్, అధ్యక్షులు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ విజయవాడ ప్రజలు మనసారా నవ్వుకునేలా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు నిర్వహించే నవ్వుల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7, 8 మరియు 9 తేదీల్లో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ్పురంలోని పివి సిద్ధార్థ కళాశాలలో హాస్యనాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువతరాన్ని ప్రోత్సహిస్తూ సిద్ధార్థ మహిళా కళాశాల వారిచే కృష్ణం వందే జగద్గురం నాటిక తొలుత ప్రత్యేక ప్రదర్శనగా ఉంటుందన్నారు. 3 రోజుల పాటు కళారంగంలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖ సినీ, రంగస్థల నటులు, దర్శకులకు పురస్కారాలు అందించినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు యువజనోత్సవ సంబరాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, ఇందులో వివిధ రంగాల్లో ప్రతిభ కల యువతచే విభిన్న ప్రక్రియల్లో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ హాస్యనాటిక పోటీలను విజయవాడ కళాభిమానులు, హాస్యప్రియులు వీక్షించి జయప్రదం చేయాలన్నారు. చేయాలి అనేది మనకు రావాలి, మన లోపల నుంచి. మనం వేరే జాతులు, వేరే సంఘాల గురించి మాట్లాడుకోవడం కన్నా ముఖ్యంగా హాస్య నాటికలకు ప్రాధాన్యత ఇస్తూ 27 సంవత్సరాలుగా హాస్య నాటికల పోటీలు, రాష్ట్ర స్థాయి హాస్య నాటికల పోటీలని నిర్వహిస్తోంది. ఈ యజ్ఞం ఇంకా కొనసాగుతుంది. ఈ హాస్య నాటికల్లో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే యువతను ప్రోత్సహించడం, యువ కళాకారులను ప్రోత్సహించడం, యువత తాలూకా ప్రదర్శనలను ప్రజలకు అందించడం, ఇవన్నీ కూడా. వీటితో పాటు పేద కళాకారులని ఆదుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది. దీనికి అండగా, వెన్నుదన్నుగా మా అధ్యక్షులు సామంతపూడి నరసరాజు గారు, అలాగే మా కార్యదర్శి శంకర శర్మ గారు, మా ప్రొఫెసర్ కైలాసరావు గారు అంతా కూడా వెన్నుదండిగా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు చెప్పిన ఈ సలహాలన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఆ విధంగానే మేము ముందుకు వెళ్ళడానికి. నవ్వుల పండుగ వచ్చేసింది. 3 రోజుల పాటు ఫిబ్రవరి 7, 8, 9 ఈ 3 రోజుల పాటు పిబి సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు కళాపీఠం మరియు సుమధుర కళానికేతనం కలిసి నిర్వహించేటువంటి ఈ నవ్వుల పోటీకి విజయవాడ నగర ప్రజలందరినీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర అంశంపై విరసం 24వ సాహిత్య పాఠశాలను ఈ నెల 8, 9వ తేదీల్లో కర్నూలు వేదికగా నిర్వహిస్తున్నామన్న విరసం నాయకులు. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా గత 5 శతాబ్దాలుగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాడుతుందన్న న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకురాలు టాన్యా.
ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు కేటాయించిన 11 మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువును ఈ నెల 5 నుంచి 8వ తేదీ 6 గంటల వరకు పొడిగించామన్న జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు. ఇవే రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3+7 డి న్యూస్ లో కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.